తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. 2-3 రోజుల్లో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ క్రమంలోని హైకమాండ్ పిలుపు మేరకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సాయంత్రం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. మరోవైపు ఉదయం ఈటెల సైతం ఢిల్లీకి పయనమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బీసీ ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అంశం చివరి అంకానికి చేరినట్టుగా తెలుస్తా ఉంది. ఈ 2-3 రోజుల్లోనే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరనేది బీజేపీ అధిష్టానం అఫీషియల్ గా ప్రకటించే అవకాశం కనబడతా ఉంది. అయితే అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి గత 2 రోజులుగా ఢిల్లీలో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకుని హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఈ రోజు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. కొద్ది రోజులుగా మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించారు. మరికొన్ని ప్రకటించే జాబితాలు ఉన్నాయి. దాంట్లో తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో సంబంధించి కొంతమంది పేర్లు ప్రాబబుల్స్ లో ఉండేవి. ఎవరికి అధ్యక్షుడు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇటీవల కాలంలో బీజేపీ నాయకత్వం కొంతమంది కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది, అసలు తెలంగాణ విషయంలో బీజేపీ అధిష్టానం ఆలోచన ఏంటి, ఆ నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాంటి అడుగులు వ్యూహాత్మకంగా వేయాల్సి ఉంటుంది, అధికారమే మన ఖచ్చితంగా లక్ష్యంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఈ పనులు చేస్తే బాగుంటుంది, వీళ్ళ నాయకత్వంలో వీరికి బీజేపీ అధ్యక్షుడిగా ఇస్తే బాగుంటుందని కొత్త సూచనగా చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఈటెల రాజేందర్ పేరు అక్కడ ఉన్నటువంటి నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతోనే పూర్తి స్థాయిలో ఇక ఈటెల రాజేందర్ పేరు అధికారికంగా ప్రకటించడమే తర్వాతని తెలుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా కూడా మోడీ, అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం అంతా అమిత్ షా కావచ్చు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, ఈటెల రాజేందర్ గతంలో ఎప్పుడు లేనట్టుగా ప్రత్యేకంగా అభినందనలు తెలపడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. ఈటెల రాజేందర్ కు సంబంధించి ఈటెల రాజేందర్ నాయకత్వం దేశానికి అవసరము, ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ఏకంగా మోడీ ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఈటెల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా సందేశం ఇవ్వడం కూడా ఇంత ఆలోచన పడేసింది. సో ఈటెల రాజేందర్ కు బీజేపీకి సంబంధించిన పెద్దలు కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో అతనికి భవిష్యత్తులో ఒక పదవి లభించబోతుందని ఆల్రెడీ సంకేతాలు ఇచ్చినట్టయింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు దాదాపుగా ఈటెల రాజేందర్ ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈటెల రాజేందర్ కు వైపే ఎందుకు బీజేపీకి సంబంధించిన పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు అనే దానికి రకరకాల ఈక్వేషన్స్ వాళ్ళు తెరపై చూపిస్తున్నారు. వాళ్ళు అధిష్టానం నేతలకు చెప్తూ వస్తున్నారు. ఈటెల రాజేందర్ దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా అతనికి ప్రత్యేకంగా కొంత అభిమానాలు ఉన్నారు. అదేవిధంగా అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. దాదాపుగా అన్ని జిల్లాలతో పాటుగా మృదు స్వభావి, అందరిని కలుపుకోబోయే తనము, ప్రజల్లో నిత్యం ఉంటాడనే ఒక ముద్ర ఉంది. సో ఇవన్నీ కూడా కొంత ఈటెల రాజేందర్ కలిసి వచ్చినట్టుగా చెప్పవచ్చు. అదే సందర్భంలో మరింత చాలా ప్రాధాన్యత అంశం ఏంటంటే ఇటీవల కాలంలో బీజేపీ అంతా కూడా బీసీకి సంబంధించి అధ్యక్షులు చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. బీసీలకు ఇస్తే, ఎందుకంటే తెలంగాణలో బీసీకి సంబంధించి మెజార్టీగా దాదాపు 60% బీసీ జనాభా ఉంది. బీసీలకు ఇస్తే నెక్స్ట్ ఎందుకంటే కాంగ్రెస్ లో రెడ్డి వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ కి వచ్చేసి వెల్మా ఉన్నారు. సో రెండిట్లో ఓసీకి సంబంధించిన నాయకత్వం ఉంది కాబట్టి బీసీని పికప్ చేస్తే సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీగా ఉన్నటువంటి జనాభాకు ఒక నాయకత్వాన్ని ఇచ్చినట్టయితే అందరూ కూడా కొంత బీసీలందరూ కూడా బీజేపీ వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా దాన్ని ఓటు బ్యాంక్ మలుచుకుంటే నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారానికి రావచ్చు అనే ఒక ఉద్దేశంతో బీసీని రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తే
బాగుంటుందని చూజ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం చెందినవాడు కాబట్టి, ఓసీ రెడ్డికి సంబంధించిన కాబట్టి అల్టిమేట్ గా బీసీకి ఇస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో బీసీలకు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. అందులో కూడా ఈటల రాజేందర్ దాదాపుగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు. ముదిరాజులు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా రీసెంట్ గా కూడా గతంలో గజ్జల ఎన్నికలు కావచ్చు, అంత ముందుకు హుజురాబాద్ జరిగిన ఎన్నికలు కావచ్చు, వన్ సైడ్ గా కొంత ముదిరాజులంతా కూడా ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఈటల రాజేందర్ సంబంధించి ముదిరాజ్ సామాజిక వర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఒక్కడే కొద్దిగా క్రియాశీలంగా ఉన్నాడు. అతని వైపు అందరూ కూడా కొంత భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత పదవిలో ఉండడానికి సహకరిస్తారు. సో ముదిరాజు ఓటు బ్యాంకు, అదే విధంగా బీసీ ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో బీజేపీ వైపు మళ్లించుకునే అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈటల రాజేందర్ వైపు అధిష్టానం చూసినట్టుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ బేరీజ్ చేసుకునే ఇక ఈటల రాజేందర్ పేరును దాదాపుగా అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడుగా అవుతారని చెప్పేసి ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే ఇప్పటికే కిషన్ రెడ్డి రెండోసారి అధ్యక్షుడయ్యారు. బండి సంజయ్ గతంలో ఒకసారి అవకాశం ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఇప్పుడు ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. సో కొంత తీరిక లేకుండా ఆ యొక్క శాఖ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతో సో వాళ్ళిద్దరికి అధ్యక్షుడి పదవి ఇచ్చే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఇక నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసరికి ఏంటంటే అన్ని చూసుకుంటే బీసీ సామాజిక వర్గంలో కొంత బండి సంజయ్ తో పోతే, బండి సంజయ్ ని పక్కన పెడితే నెక్స్ట్ ఇప్పుడు ఈటల రాజేందర్ కనిపించారు. ఈటల రాజేందర్ కి అవకాశం ఇస్తే బాగుంటుంది. రాధాకృష్ణ మరోపక్క చూస్తే అటు ఈటల రాజేందర్ కి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఏ రకంగా ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ అధిష్టానం? అంటే బీజేపీ అధిష్టానం కేవలం సిద్ధాంతమే కాదు, రాజకీయంగా కూడా కొన్ని నిర్ణయాలు అప్పుడప్పుడు కొన్ని రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో బీజేపీని బలోపేతం చేసే దిశగా కూడా కొంత ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూనే అదే సమయంలో పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కొంత అవకాశం ఇచ్చినట్టయితే భవిష్యత్తులో కూడా మరికొన్ని చేరికలు ఉంటాయి. సో మాకు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఒక మూలాలే కాదు, ఇతర పార్టీలు వచ్చిన వారికి కూడా కొంత మేము ప్రాధాన్యత ఇస్తామనే ఒక అంశాన్ని ఈటల రాజేందర్ విషయంతో కొంత స్పష్టం చేయదలుచుకుంది. ఎందుకంటే అన్ని అంశాలు నెక్స్ట్ తెలంగాణలో ఇప్పటికే కొంత బీజేపీకి గతంతో పోలిస్తే కూడా కొంత ఓటు బ్యాంకు పెరిగింది. దానికి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎంపికల్లో అది స్పష్టమైంది. 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు, తర్వాత పెద్ద ఎత్తున 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. సో ఇక్కడ తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. దాన్ని మనం ఖచ్చితంగా క్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో కూడా కొంత మనం సిద్ధాంత భావజాలంతో వెళ్తే మరి కొంతమంది ఓటు బ్యాంకును మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ సిద్ధాంతము ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చాము, 2 కేంద్ర మంత్రులు చేశాము. సో ఇప్పుడు ఇంకో రకంగా మరోవైపు పార్టీలోకి వలస వచ్చే వారికి, అదే విధంగా బలమైన నాయకులకు మేము ప్రాధాన్యత ఇస్తాము. అవసరమైతే అధ్యక్షుడు ఉన్నత పదవులు ఇస్తాము. దానికి మూల కారణమైన భావజాలాన్ని కూడా కొంత పక్కన పెట్టి, అంటే కొంత సందర్భంలో అవసరమైతే పార్టీ కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసము అందరి నాయకులకు ప్రాధాన్యత ఇస్తామని ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈటల రాజేందర్ కు అధ్యక్షుడిగా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో భవిష్యత్తులో ఈటల రాజేందర్ నాయకత్వం మరికొంతమంది నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశం కూడా రాష్ట్ర అధ్యక్షుడు చేయడానికి ఇంకా మరో అంశం తెరపైకి తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించి చాలా మంది కీలక నేతలు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుల్లో చాలా ఈటల రాజేందర్ నుంచి చాలా పార్టీ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కూడా ఈటల రాజేందర్ చాలా మంది సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. భవిష్యత్తులో ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు అయితే కొంతమంది వాళ్ళ అందరూ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకుని ఈటల రాజేందర్ కు కొంత రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది. సో ఈ మొత్తం నేపథ్యంలో ఈటల రాజేందర్ దాదాపుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కొన్ని సందేశాలు కూడా మొన్న రీసెంట్ గా చూసాము. ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా కూడా బీజేపీ నాయకత్వం అంతా కూడా అతని ప్రత్యేకంగా కొంత పుట్టినరోజు సంబంధించి మెసేజ్లు, శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంలోనే ప్రధాని మోడీ కూడా రాధాకృష్ణ మరోపక్క అంటూ ముఖ్యంగా ఉన్న కీలకమైన నేతలు అటు ధర్మపురి కానివ్వండి, లక్ష్మణ్ కానివ్వండి, మరోపక్క బండి సంజయ్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఇతర ముఖ్య నేతలకు సంబంధించి బీజేపీ అధిష్టానం ఏమైనా కీలక బాధ్యతలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా?
ఖచ్చితంగా ఇప్పటికే డాక్టర్ లక్ష్మణ్ కి సంబంధించి జాతీయ నాయకత్వము జాతీయ స్థాయిలో బీసీకి సంబంధించి ఒక ప్రధాన పదవిని అప్పచెప్పారు. అదే సందర్భంలో ధర్మపురి అరవింద్ కు రకరకాలుగా ఒక్కొక్క సందర్భంలో అవకాశాలను బట్టి నాయకులకు పదవులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే బీజేపీ అధిష్టానము స్పష్టం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంకు సంబంధించి తెలంగాణకు సంబంధించి పార్టీని మరింత బలోపేతం చేయాలంటే కొన్ని నిర్ణయాలు తప్పు. దాంట్లో ఆ నిర్ణయాల్లో భాగంగానే ఈటెల రాజేందర్ కు బీజేపీ అధ్యక్షుడిగా ఇస్తామని చెప్పి ఒక సూచనాప్రాయంగా ఆ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. తదుపరి నెక్స్ట్ లెవెల్లో ధర్మపురి అరవింద్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు రేసులో పోటీ పడ్డటువంటి రఘునందన్ రావు కావచ్చు, డీకేఆర్ లాంటి వారికి మరిన్ని భవిష్యత్తులో ఇతర పదవులు ఇచ్చే అవకాశం స్పష్టంగా రాధాకృష్ణ, థ్యాంక్ యూ.